రాజమౌళి గారి పేరు మీద క్యాలెండర్ నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు మురళీ గారికి మరి వారి బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక రాజమౌళి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన పేరు క్యాలెండర్ స్థాయికి మన ఊరు ప్రాంతం నుంచి ఎదిగి పెద్ద ప్రపంచవ్యాప్త డైరెక్టర్ అయ్యారు. ఆయన మహేష్ బాబు గారు తీస్తున్న వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు ఏ సినిమా సాధించాలంటే ఇంగ్లీష్ మూవీస్ సహజంగా ఎక్కువ సెంటర్స్లో ఆడుతాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అక్కడ కలెక్షన్స్ వాల్యూస్ రేటు తేడా ఉండి కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది చూసింది ఎవరంటే మనకు తెలుగు సినిమాలే వస్తాయి. సో అయితే ఇక్కడ రేట్లు తక్కువ కాబట్టి మన కలెక్షన్ వైజ్ తక్కువ కనబడతాయి. కానీ ఈ వారణాసి సినిమా అందరికీ మెచ్చే విధంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు మెచ్చే విధంగా రకరకాల భాషలో తీస్తూ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొట్టమొదటి కలెక్షన్ అంటే టాప్ కలెక్షన్గా దీన్ని తీర్చిదిద్దాలని దిద్దుతున్నారు ఆల్రెడీ. అటువంటి కలెక్షన్ రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ప్రాంతం నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అంతకుముందు కృష్ణ గారి ఫ్యాన్స్ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్న మురళీ గారు వారి బృందం అంతా వారికి నాకు ఇచ్చిన అవకాశం. ఈ పిల్లలందరినీ ఆయన ఎలాగ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇలాంటి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు యూత్ని అంతా ఒక గొడుగు కింద తీసుకొచ్చి సామాజిక అంశాలు శ్రమతో కూడిన అంటే డబ్బు ఒక్క రూపాయి ఖర్చు అవ్వకూడదు. వాళ్ళది పిల్లలు వాళ్ళ శ్రమను ఉపయోగించి మన సమాజానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటి వైపు తీసుకెళ్తారని దాని విషయంలో ఏదైనా నన్ను సలహాలు సూచనలు కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే వీళ్ళు ఏదైనా పని అప్పు చెప్తే తుదికంటూ చేసి రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఫీల్ అవుతారు. అంతే తప్ప ఏదో నామక ఫోటోలకి వాటికి ఇచ్చి మామ అనిపించుకునే మనిషి కాదు మురళీ గారు కానీ ఆయన వెనకాల ఉన్న మనుషులందరూ. అలాగే మహేష్ బాబు గారు కూడా ఆయన గురించి చెప్పవలసి వస్తే అయితే అందరూ రాజకీయాల్లో తిరగాలనుకునేవాళ్ళు బహిర్గతం చేసుకుంటారు. కానీ ఆయన చేసే స్వచ్ఛంద కార్యక్రమాలు ఆపరేషన్స్ అవి చాలా జరుగుతున్నాయి. కానీ కొన్ని మీడియాలకు ఇవ్వడానికి వారు ఇష్టపడరు. ఏదో లోపల ఉన్న సీనియర్ మీడియా వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి ఇలాంటి విషయాలు. సో అటువంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తుల పట్ల అభిమానం చూపించేవాళ్ళు వీళ్ళందరూ కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండడం ఖచ్చితంగా నేను చెప్పే కొన్ని సూచనలతో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఘట్టంలేని మహేష్ బాబు గారి యొక్క అభిమానులుగా మేము సిటీ కేబుల్ ఎండి మన పాల్పర్తి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క ముఖ చిత్రంతో కూడినటువంటి 2026వ క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము మహేష్ బాబు అభిమానులుగా చాలా గర్వపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో చేసింది కుడి చేతికి తెలియకూడదు అన్నట్లుగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి అభిమానులకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇకపోతే అటువంటి మంచి నటుడికి మేమందరం అభిమానులుగా ఉన్నాం. అందులో ముఖ్యంగా అన్నగారు మురళీకృష్ణ మహేష్ యువసేన ఏరియా వైడ్ అధ్యక్షులు మరి భవిష్యత్ మురళీకృష్ణ అన్నగారు కూడా అనేక సేవా కార్యక్రమాలు అనేక మందికి ఆదర్శంగా ఉండే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అభిమానంగా ఇక్కడ వెలుగొందుతూ ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాలుభాగస్తులను చేస్తూ చక్కటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా కలుపుకుంటూ సమాజానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాల నిమిత్తం మేమందరం కూడా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు సిటీ కేబుల్ ఆఫీస్లో మరి అన్నగారి చేతుల మీదుగా ఏ కార్యక్రమం చేసినా శ్రీనివాసరావు అన్నగారిని మేము కలుస్తూ ఉంటాము. అన్నగారి చేతుల మీదుగా చేస్తే మాకేంటో తెలియనటువంటి ఆనందం. సో ఆయన కూడా మంచి మంచి విషయాలు మంచి మంచి సలహాలు మాకు ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి కూడా మా మహేష్ బాబు అభిమానులు అందరి తరపున అన్నగారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి చేసినందుకు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే వారణాసి 2027 వేసవిలో రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. అది అంచనాలకు మించి